హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా ఫార్మర్లకు ఐడీలు జనరేట్ చేయాలని అయితే తెలియజేశారు. అంటే ప్రతి రైతుకు ఒక గుర్తింపు సంఖ్యను నమోదు అనేది చేయాలని అయితే తెలియజేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇప్పటికే మనకు ఒక పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రైతులు 60 లక్షల మంది ఉన్నట్లయితే ఇందులో ఇప్పటికే 46 లక్షల మందికి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసినట్లయితే ఇందులో 46 లక్షల మందికి సంబంధించి ఇప్పటికే పనులు అయితే అప్రూవల్ అయితే చేయడం జరిగింది. ఈ రోజు ఒక్కరోజు చూసుకున్నట్లయితే 5,584 మందికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ఇప్పటి వరకు ఈ రోజు మధ్యాహ్నం వరకు అయితే రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మిగిలిపోయిన ప్రతి రైతుకు ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది ప్రస్తుతం ఆన్లైన్ లో మనకు ఏదైతే మీ భూమి వెబ్సైట్ లో ఉన్న డేటా ఆధారంగా ఇప్పటికే అధికారులు అయితే చేస్తున్నారు. మీకు సంబంధించిన ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మీరైతే చెప్పాల్సి ఉంటుంది. కొంతమంది రైతులు ఓటీపీలు అనేది చెప్పట్లేదని నేరుగా వారు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం ఇక్కడ ఫార్మర్ ఐడి అనేది జనరేట్ చేసుకోవడం, అలాగే అధికారులు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రెండు ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ అనేది అయినట్లయితే మీకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి. అది ఫిల్ చేసి మీకు సంబంధించిన పంట పొలాలు అనేది లింక్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇది మాకు తెలియదు అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను మీకు లింక్ ఇచ్చున్నాను. ఆ యొక్క లింక్ ద్వారా మీరైతే ట్రై చేయొచ్చు. లేదా మీరు డైరెక్ట్ గా ఇక్కడ చూసుకున్నట్లయితే సిఎస్సి సెంటర్ల ద్వారా కానీ, లేకపోతే మీ దగ్గరలోని ఏదైతే రైతు సేవా కేంద్రాలు లేదా రైతు భరోసా కేంద్రాలు అనేది ఉన్నాయో అక్కడ కనుక వెళ్ళినట్లయితే ఫార్మర్ రిజిస్ట్రీలో ఈ యొక్క రిజిస్ట్రేషన్ మీకు అయితే చేయడం జరుగుతుంది. మనకు ఇక మీదట రానున్న రోజుల్లో రైతులకు సంబంధించి ఎటువంటి ప్రభుత్వ పథకాలు అమలు అనేది చేయాలన్నా సరే ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయి ఉండి మీకు ఈ యొక్క ఫార్మర్ ఐడి అనేది జనరేట్ అనేది అయినప్పుడు మాత్రమే మీకు ప్రభుత్వ పథకాలు అయితే అమలు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇప్పటికే మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ యొక్క ఐడీలు అయితే లింక్ చేయడం జరిగింది. ఇప్పటికే మనకు చూసుకున్నట్లయితే గత 21వ విడతకి సంబంధించి 21,24,000 మందికి సంబంధించిన రైతులకు మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఆగిపోయినట్లు, వీరందరికీ సంబంధించి ఈ నెల చివరాకు లోపల పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసినట్లయితే 22వ విడత పేమెంట్ రైతులకు వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంది. డిస్క్రిప్షన్ లో ఈ యొక్క లింక్ మీకు ఇచ్చున్నాను. ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి చెక్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఈ యొక్క రైతుకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క రైతుకు ఫార్మర్ ఐడి అనేది జనరేట్ కావడం జరిగింది. ఇక్కడ ఫార్మర్ ఐడి చూపిస్తుంది కదా, మాకు ఇందులో ఐడి అనేది యాక్టివేషన్ లో ఉందంటే అలా కాదు. ఇక్కడ ఫార్మర్ ఐడి అనేది జనరేట్ అనేది అయి ఉండాలి. ఇక్కడ చూడండి మీకు రిజిస్ట్రేషన్ అనేది అయింది కాబట్టి స్టేటస్ అనేది యాక్టివ్ లో ఉండాల్సి ఉంటుంది. ఈ యొక్క రైతుకి సంబంధించిన స్టేటస్ అనేది యాక్టివ్ లో ఉంది. అలాగే ఇక్కడ ఈ యొక్క స్టేటస్ దగ్గర చూసుకున్నట్లయితే అప్రూవల్ అనేది కూడా అయి ఉండాల్సి ఉంటుంది. మీకు స్టేటస్ అనేది యాక్టివ్ అనేది అయి ఉండి ఇక్కడ రిజెక్ట్ అనేది అయి ఉన్నా లేకపోతే మీకు స్టేటస్ అనేది యాక్టివ్ లో లేకపోయినా కూడా మీకు పేమెంట్ అనేది వచ్చేదానికి ఛాన్స్ అనేది తక్కువగా ఉంటుంది. ప్రతి రైతు మీ యొక్క స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. ఇక్కడ మీకు ఐడి అనేది జనరేట్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ స్టేటస్ అనేది యాక్టివ్ లో ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు కార్డు కూడా అప్రూవల్ అనేది మీకు అయితే అయి ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు రిజెక్ట్ కనుక అయినట్లయితే ఎందుకు రిజెక్ట్ అనేది చేశారో ఇక్కడ మీకు అయితే చూపిస్తుంది. ఇందులో మెయిన్ గా ఇక మీదట రైతులకు ఏదైనా సరే ప్రభుత్వ పథకాలు అమలు అనేది చేయాలన్నా, రైతులకు లోన్లు అనేది ఇవ్వాలన్నా సరే ఈ యొక్క ఐడికి సంబంధించిన నంబర్ కనుక తెలియజేసినట్లయితే సరిపోతుంది. ఎందుకంటే ఆ యొక్క ఐడికి రైతుకు సంబంధించి ఎన్ని రకాల పంట పొలాలు అనేది కలిగి ఉన్నారు, ఎక్కడెక్కడ కలిగి ఉన్నారు అనే దానికి సంబంధించి ఇప్పటికే రిజిస్ట్రేషన్ అనేది దీనికి ఈ యొక్క కార్డుకి అయితే లింక్ అనేది అయితే వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు అయితే చేస్తున్నారు. కాబట్టి ఇక మీదట మీరు ఏదైనా సరే రైతులకు సంబంధించిన లోన్ల విషయంలో కావచ్చు, రైతులకు సంబంధించిన సబ్సిడీ విత్తనాల విషయంలో కావచ్చు, రైతులకు సంబంధించిన ప్రభుత్వ పథకాల విషయంలో కావచ్చు, ఎటువంటి డాక్యుమెంట్లు మీరు తీసుకెళ్లాల్సిన అవసరం అనేది లేకుండానే మీరు సింపుల్ గా ఈ యొక్క ఐడి నంబర్ కనుక తెలియజేసినట్లయితే మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలు మీకైతే రావడం జరుగుతుంది. మనకు తర్వాత విడత పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క రూల్స్ మీరైతే ఫాలో అనేది అవ్వాల్సి ఉంటుంది. ఫార్మర్ రిజిస్ట్రీలో తప్పనిసరిగా రైతుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ఈ నెల చివరాకు లోపల పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకోవాలని అధికారులు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి ఈ రోజు ఒక్కరోజే 5,584 మందికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం 1 గంట లోపల ఇంతమందికి అయితే చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో ఈ నెల చివరాకు లోపల పూర్తి స్థాయిలో రైతులందరికీ రిజిస్ట్రేషన్ చేసే విధంగా అధికారులు చర్యలు అయితే తీసుకోవడం జరిగింది.